ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ప్రియాంకలతో హోరెత్తించేందుకు తెలంగాణ పీసీసీ ప్లాన్ చేస్తోంది. ప్రత్యేకించి ప్రియాంకతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం ద్వారా పల్లెల్లో సెంటిమెంట్ ఓట్లను రాబట్టేందుకు స్కెచ్ వేస్తున్నారు హస్తం నేతలు. దీంతో ఎవరికి వారు ఆ ఇద్దరు అగ్రనేతల ప్రచారాన్ని తమ నియోజకవర్గాల్లో నిర్వహించుకునేందుకు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి హోరెత్తించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీతో ప్రచార శంఖారావానికి శ్రీకారం చుట్టిన టీపీసీసీ నేతలు ఇక వరుస బహిరంగ సభలతో ప్రచార పర్వంలో దూసుకుపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. స్థానిక సమస్యలు, వాటి పరిష్కారాలు, గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ ఎంపీలు చేసిన నిర్లక్ష్యంపై ఎక్కడికక్కడ జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ 5 ఏళ్ల పాలనలో విభజన హామీలు అమలు కాని అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేటీఆర్ చెబుతున్న కారు సారు 16 నినాదానికి కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 16 ఎంపీలతో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తీసుకురాగలిగారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం ఇలా ఉంటే పార్టీ అగ్రనేతలతో క్యాంపెయిన్ స్పీడ్ పెంచేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో విడివిడిగా బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ముందుగా రాహుల్ గాంధీతో 3 బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. ఏ నియోజకవర్గాల్లో రాహుల్ సభలు పెట్టాలనే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా దూసుకుపోతున్న ప్రియాంక గాంధీని సైతం తెలంగాణకు రప్పించేందుకు ప్లాన్ చేశారు పీసీసీ నేతలు. ప్రియాంక గాంధీతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రియాంక ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. దీంతో తెలంగాణకు ఆమెను రప్పించేలా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు పీసీసీ నేతలు. ఆమెతో పల్లె ప్రాంతాల్లో ప్రచారం చేయించడం ద్వారా జనంలో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు రాబట్టే ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అగ్రనేతలు ప్రచారానికి వస్తారన్న సమాచారంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అలర్ట్ అయ్యారు. వారితో తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. ముందు ఛాన్స్ మాకే ఇవ్వాలంటూ ఒకరిని మించి ఒకరు పీసీసీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో బిజీగా ఉండడంతో రాష్ట్రంలో 1 లేదా 2 సభలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.